దేవుడు మల్లయ్య దేవరాజు మల్లయ్య జైలింగలపట్నం పులివర మీదికి చేరవచ్చి పులివర మీద కనికినేమి గొర్రె తిప్పి మేపుతున్నాడు. వీళ్ళ సంగతి ఎందుకల్లా చూస్తే వీళ్ళకు నా భక్తి విశ్వాసం చూపిస్తానన్నాడు మల్లయ్య. జైలింగాలపట్నం పులివర మీద గొర్రెను తిప్పి మేపుతున్నాడమ్మో మల్లయ్య. తిప్పి మేపుతున్నాడేమి మల్లయ్య. దేవరాజు మల్లయ్యానమ్మో రామ రామ. ఒక రోజు 2 రోజులు గడవబట్టేనా. ఈ ప్రకారంగా ఒక రోజు 2 రోజులు గడుస్తుండగా ఆ ఊరు పొలివర మీద పచ్చని గడ్డంత మేపుతున్నాడు మల్లయ్య. ఆ ఊరు లోపల కనికినేమి జైలింగాలపట్నం లోపల జైలింగాల మడుగు ఉన్నదమ్మా. ఆ మడుగు మీద గొల్రదోల నీళ్లు దాపెట వరకల్లా ఆ మడుగు లోపల గొల్లు నీళ్లు దాక్కుండా మూత్రం పోస్తున్నాయి, పెంటికలు పెడుతున్నాయి, శివుడు చేస్తున్నవి. అష్టకంగార నమపాడు శివపాడు కాబట్టే జైలింగాలపట్నము లోపల జైలింగాలపట్నం లోపల కనికిరేమి పాలపండ్ల బసవదేవుడు ఉన్నాడు. అటువంటి వీరభద్రుని గుడి ఉన్నది. వీరభద్రుని గుడికి పాలిచ్చేది పాలపండ్ల బసవయ్య ఉన్నది. ఈ గొల్లు చేసిన అష్ట కంగారు వాసన కనికినే పాలపండ్ల బసవయ్య. అడవికి పోతే గడ్డి మేస్తలేదు, ఊళ్ళకి వస్తే నీళ్లు తాగుతలేదే. మేత నీళ్లకు ఒక పట్టిల్ని పాలపండ్ల బసవయ్య. 3 ఏళ్ళ 21 రోజు కాబట్టనా అమ్మా. అయ్యయ్యో భగవంతుడా, ఇక నేను నీళ్లు తాగలేను, ఈ పచ్చని గడ్డి మేయలేను. అంబాయి అని ధరణికి 4 గాళ్ళు వారదాపి ప్రాణం వదిలి పెడతా ఉంది బసవయ్యో. ప్రాణం వదిలి పెడతా ఉండు బసవయ్యా. అయ్యయ్యో పాలపండ్ల బసవయ్యనమ్మా. కలకల కన్నీరు నమ్మో రామ రామ. కన్నీరు తీయబట్టే బసవయ్యో. ఎక్కాడి గొల్లవాడు జరవచ్చరా. అయ్యా మేత నీళ్ళకైనా కరవాయనమ్మా. నేనేమి చేతునంట బసవయ్యా. వీరభద్రుని గుడి ఉన్నదమ్మా. గుడి ముందుకొచ్చినది బసవన్న. కలగల గలగల కన్నీరు తీయబట్టే బసవయ్యా. వీరభద్రుని గుడి పక్కన ప్రాణము తీసుకోబట్టెనమ్మో బసవన్న. ఆ ఊళ్ళో ఉన్న వాళ్ళు కనుక చిన్నల పెద్దలు క్షమాసూరులు గట్టన కాపుల కమ్మయ్యలు దొరలు బొర్రన షావుకారీలైన పాలపల్ల బసవల్ల చావడానికి కారణం ఏమిటి? పాలవాడి ఎవడు పగవాడి ఎవడంట చూస్తూ ఉన్నారే. భగవంతుడు మల్లయ్య గనికినేమి ఆ ఊరు పొలివర మీద కొత్తోడు ఒక్కడే కనపడతా ఉన్నాడు. ఆ సమయాన ఊరు లోపల అటువంటి ఊరు పనబడి బాగానే మంద పెట్టి మంద తలగడ్డకు అమ్మవారు రత్నాంగి వంట కూడా వేయబట్టే రత్నాంగి. వంట కూడా చెయ్యబట్టే రత్నాంగిరా. అన్నానికి అల్లాలే మల్లయ్యో. అన్నమన్నది దూరావు నా స్వామి. అన్నానికి అల్లలా బొమ్మంత పొద్దుకి భోజనానికి అల్లలా. ఈ భోజనాలు ఏ దూరం మంట వంటలు తయారు చేసినది రత్నాంగి దేవి. నవగాయ పిండి వంటలే చేసినాదా. చిక్కుడు పువ్వు వేసింది సిరిగున్న దోమింది, బంతి పువ్వు వేసింది బంగారు పొట్టిగిన్న దోమింది, ఎల్లాన బోరుండ బెల్లాన కరితులు సేవలు కరితలు సేదర బచ్చాల పంచ నమృతములు పాలావరంబులైన గొల్రపాలతోటి సక్కనే చారుగాసినాదా. కాల పరవన్నాలు వండినాది.
ఇస్తరాకులు తెచ్చి ఇస్తరాకు కొట్టి భగవంతుడు మల్లయ్య భోంచేద్దామని భోజనాన్ని కూర్చున్నప్పుడైనా ఆ ఊరు లోపల ఉన్న నలుగురు పెద్దల ఆలోచన చేసారు. మన ఊళ్ళకి పాలువాడి ఎవడు పగవాడి ఎవరు వచ్చిండ్రని చూసేట వరకల్లా భగవంతుడు మల్లయ్య ఒక్కడే కనిపిస్తూ ఉన్నాడు. రే గొల్లవాడ ఊరెక్కడ రాజ్యం ఎక్కడ నీ దేశం ఎక్కడ ఉన్నదిరా గొల్లవాడా రాజ్యం ఎక్కడ ఉన్నదయ్యో గొల్లబోయుడా నీ ఊరి ఎక్కడ రాజ్యం ఎక్కడ దేశం ఎక్కడ గొల్లవాడా తల్లిదండ్రులు ఎవ్వరు రా గొల్లబోయుడా అయ్యా మహానుభావ మా దీడి దగ్గర కొల్లపురి పట్నం ఉన్నదయ్యో అయ్యా భూమితోడ పుట్టినవాడు భుజపాలరెడ్డి భార్య భూలక్ష్మి కన్నకుమరుడు శాల్మారెడ్డి భార్య మల్లికాదేవి కన్నకుమరుడు మరి ఆదిరెడ్డి భార్య అమ్మవారి నీలమ్మ గన్న వాళ్ళ ఆరుగురు కాపులే మోతుక పువ్వు వందనము మొటియాళ్ళరెడ్డి గునుక పువ్వు వందనం గుడాడి కాపులు రాళ్ళ పువ్వు వందనము లక్కమాది కాపులు పత్తి పువ్వు వందనం పాకనాటి సోదరి చిక్కుడు పువ్వు వందనం మా చిన్న చిట్టపు కాపులైనా ఆరుగురికి గండం వస్తే గండంలో పుట్టిన నా పేరు గనడ భూపతి మల్లారెడ్డి తల్లి నీలమ్మ తండ్రి యాదిరెడ్డి మారుతల్లి మారు తండ్రి శంకరుడు శుభలీల సంబుధుడు సోమల్లికార్జునుడు నా పేరు మల్లయ్య రామరాము పుట్టింది కాపులల్లా రామరామా నా ఊరు కొల్లపురి పట్నం నేను పుట్టింది కాపులల్లా నేను వేసేది గొల్ల కురువ వేసం ఉన్ననయ్యా సవలక్ష గొర్రెమంద నాది పార్వతమ్మ అంశలో పుట్టింది తల్లి బొల్లి గొర్రె శంకరుని అంశలో పుట్టింది తాలూక దగ్గరైనా బంగారి గొర్రెరా గొర్రె ఉన్నదయ్యా ఎండిదేమో తగరున్నది పార్వతమ్మ ఇచ్చిన మంద ఇది పంచమన్యల గొర్రె మందనయ్యో ఈశ్వరుని మందారా గొర్రె మంద ఉన్నది పార్వతంశలు పుట్టింది తల్లి పల్లి గొర్రె శంకరుని అంశలు పుట్టింది తాలూక తగరు ఏంటిదేమో తగరున్నది బంగారు గొర్రె ఉన్నది ఈశ్వరుని మంద సత్యమాతి మంద ఇది సవలక్ష గొర్రె మంద ఉన్నదయ్యో ఉన్నది నల్ల ఊసల దండరితో ఈ గొర్రె మంద రానవిరుసుగాక మా ఊరుకు వచ్చిన జైలింగాల పట్నం ఉన్నది మాటకు లింగం ఉంది మర్యాదకు లింగం ఉన్నది ఆరబెట్టి అటికకు లింగం ఉన్నది షిప్పికి లింగం ఉన్నది బర్రెకు లింగం ఉన్నది బర్రెను కాస భక్తునికి లింగం ఉన్నది బర్రెను కట్టేస కొంతాలికి లింగం ఉన్నది ఇంటికి లింగం ఉన్నది ఇంట్లో ఉన్న కడపకు లింగం ఉన్నది రా స్వచ్ఛమైన నా లింగాల పట్టణము చేరవచ్చునవు నువ్వు లింగం లేని మొండివాడు అష్టపయ్యవాడవు నీకు లింగం లేదు నువ్వు కాస గొర్రెకు లింగం లేదు నీ చేతులు పట్టుకున్న కట్టెకు లింగం లేదు నువ్వు చేసుకున్న భార్యకు లింగం లేదే లింగం లేని అష్టపయ్యవాడ మొండివాడవు నువ్వు చేయవటిక నీ గొల్లు చేయవటిక మా పవిత్రమైంది పాలపల్ల బసవయ్యా వీరభద్రుని గుడి పక్కన హరో హరో అని పంచప్రాణాలు వదిలే గొల్లోడో నువ్వు ఎయ్యవటిక మా పాలపల్ల బసవయ్య పంచ ప్రాణాలు తీసుకునిరా చూసేది లేదు కాసేది లేదు నీకు మాత్రం ఏ శిక్ష ఇచ్చిన తక్కువనే ఇయ్యాల మా అనుమతి లేదు మా హుకుం లేదు మా ఊళ్ళోకి వచ్చినావు గొల్లతోటి మంద పెడుతున్నావు చూస్తే లాభం లేదు వీళ్ళని మట్టి చెల్లి బందికాన్లు వేస్తామన్నారే చేతులకు పూల బేడీలు పెట్టి ఉక్కు గొలుసులు పెట్టయినా మల్లయ్యను బందికాన లోపటికి పట్టుకొని పోతున్నారే రామారామా భగవంతుడు మల్లయ్య
రాజు మల్లయ్య అదిగో అటువంటి ఇంటికాడ ఉన్నది అమ్మవారి కనుకనే భార్య రత్నాంగిదేవి ఓ బామ రత్నాంగిదేవి అలాగనికనే పూల బేడీలు పెట్టి నన్ను బంతికాళ్ళ వేస్తారట ఈ పట్నంలో నన్ను పట్టుకపోతున్నారమ్మా సవలక్షమంతా ఉంటది పైలామమ్మా దేవరాజు మల్లయ్య రాజు మల్లయ్య మల్లయ్యను పట్టుకొని పోత ఉన్నారా అది బందికానం ఉన్నదమ్మో ఉన్నదేవి జైలింగాల పట్నంలో ఊరు వాళ్ళు పట్టుకొని పోయి భగవంతుడు మల్లయ్యను కొండదముల బందికాళ్ళ వేస్తా ఉన్నారే కొండదముల బందికానలా వేసినారా భగవంతుడు మల్లయ్యను కొండదముల బందికాళ్ళ వేసిండ్రు చిక్కు తాళాలు ఉక్కి గొల్లెలు కంచు దర్వాజలు పెట్టినారే ఒక రోజు 2 రోజులు వారం రోజులు గడపబట్టే బందికాన్లా గా దేవదేవుడు మల్లయ్యో మల్లయ్య కడప కన్నం లేదు కంటికి నిద్ర లేదు ఒంటి సుఖం లేదు కొండదోమల బందికాన లోపల మల్లయ్యో బందికానల మల్లయ్య ఉల పోస్తా ఉన్నడే అమ్మా బందికాన్ల మల్లయ్య ఉల పోస్తూ ఉంటే అడవి లోపల కనికిరేమి సవలక్ష మందకాడ ఉన్నది అమ్మవారి బాలరత్నాంగి మరి సురత 33 కోట్ల దేవతల యాది వేసుకుంటూ ఉల పోస్తా ఉన్నది నన్ను లగ్గవాడినందుకు నువ్వేం సుఖపడతావు నిన్ను నేను లగ్నవాడి నేనేం సుఖపడతానాదా ప్రాణేశ్వర మల్లయ్య 6 నెలలు కాలేదు ఏడాది కాలేదు ఏ తప్పు ఏ నేరము చేసిన వంట కొండదముల బందికాళ్ళ వేసిరి మల్లయ్యో బందికాళ్ళ వేసిరయ్యా మల్లయ్యా సవలక్ష మంద కాడ రత్నాంగినమ్మో ముఖాన కొంగు పెట్టి రామరామ తల్లి ఎవల కోసం ఉన్నదే రత్నాంగిదేవి కలకల కన్నీరు నమ్మో రామరామ కొండదముల బందికాన్ల మల్లయ్యో తల్లి నీలమ్మ రావు నీలమ్మ అయ్యా నా తండ్రి ఆదిరెడ్డి ఆదిరెడ్డి ఏ పూజ చేసి నీవు కన్నవమ్మా అమ్మా ఏ నోము నోము నీవు కన్నవమ్మో నేనేమి చేతు తండ్రి జంగమయ్యా అయ్యా కాపుల్లో పుట్టనంటే పుట్టువంటివయ్యా మోపు నీది బరువు నాది అంటివి తండ్రి అయ్యా దెబ్బ ఎక్కాడవాయే జంగమయ్యో చూపు నీది మేపు నాది అంటివయ్యా కలకల కన్నీరు నమ్మ మల్లయ్యో దేవుడు కన్నీరు తీయబట్టే బందికాన్లా బందికాన్ల మల్లయ్య ఎవల పోస్తా ఉండే గుడి కంటే శోకం కుంభధార వర్షం అవుతుంది ఎడమ కంటే శోకం ఏరులై కారులై సాగైనా ఆశగా కైలాసం లోపల సుతుముట్ట పోతా ఉన్నదే ఎండికొండ కైలాసం అంతా ఊగుమంటే ఊగుతున్నది నాగన్న బుసలు కొడతా ఉండు నంది లెంకలు కొడతా ఉన్నది కదులు కదులమంటే కైలాసం అంతా కైలాసం అంతా అల్ల కల్లూరం కాబట్టి దేవసంగమయ్య 3 గడియలు మోర్చబడిపోతున్నాడా చేతులందరం పెట్టినాడు అష్టము లోకాలు తిరిగించి చూసడం వరకల్లా కొడుకు మల్లయ్యన జైలింగాల పట్నం లోపల ఊరు వాళ్ళు కలిసి బందికానలు పెట్టిన కొండదముల బందికాన్ల
కొడుక మల్లయ్య కాపుల్ల పుట్టనంట పుట్టుమని అన్నది నేనే మోపుని ఇది బరువు నాదన్న దెబ్బ నీకు దాక్తే సురుకు నాకు తలుగుతుందన్న కొడుక మల్లయ్య నీ బాధగనికి నేను చూస్తాననుకోని దేవదేవుడు అటువంటి 32 కాయకాల మునీశ్వరుడు సంగమయ్యా కొడకా వీరభద్రుడా చెప్పిస్తలవారు స్థల వీరభద్రుడా పచ్చే స్థలవాల్ ఫల వీరభద్రుడా రావయ్యో ఇక నా కొడుక వీరభద్రుడా చిన్న కొండల మీద భార్య భద్రకాళితోటి పచ్చేసలు ఆడుకుంటూ కూర్చున్నాడు అటువంటి వీరభద్రుడైనా అయ్యో ఆ దేవా జంగము రావయ్యా నా కొడుక కొడుక వీరభద్రుడా చిన్న కొండల మీదున్నా భద్రకాళి మనోహరుడా రావయ్యా నా కొడుకో కొడుక వీరభద్రుడా ఆర్చి కూత పెట్టేనా పెడబొబ్బ లేపిండే రార నా కొడుక దేవసంగమయ్య ఆర్చి కూత పెట్టి అందలు దాడిచ్చి బొబ్బ చేసినప్పుడే చిన్న కొండల మీద భార్య భద్రకాళితోటి పచ్చేసలాడుతున్నాడు వీరభద్రుడైనా ఈ దినములో టెలిఫోన్ ఏదినట్టు ఆ కాలం నాడు వీరభద్రుడు కనుక నువ్వు సచ్చాన గాలితోటి శబ్దాలు గమనించుండు భార్య భద్రకాళికి సమాధానం చెప్పి అని వీరభద్రుడు ఎట్లా బయలుతున్నాడే ఓరి హర మాదేవా ఏలు మహారాజా వీరభద్రుడే వీరుడు వెల్లంగా బగ్బగ్ మండేనా బ్రహ్మణ మదిరేనా ఆయి సుడిగారు లేసిందే ఒడిమాకులు ఇరిగేనా అయ్య వీరభద్రుడే 26 చేతుల అరే వీరభద్రుడే 16 చేతుల ఫల వీరభద్రుడే చెప్పిస్తలవారు స్థల వీరభద్రుడే వీరుడు వెల్లంగా భూదేవి అంతానే బుగులు జల్దేనా అయ్య ఎడమా కాలుకో ఏనుగ మోరందే కుడి కాలుకే సింహం మోరందే అయ్యే అంతలు దాడిచ్చే ఆర్సి బొబ్బాలు పెట్టి అయ్య వీరుడు వెళ్ళేనా దేవా జంగమా నా తండ్రి జంగము పాల్వాడి ఎవ్వాడే పగవాడి ఎవ్వాడే శత్రుడు ఎవ్వాడా శత్రుడు ఎవ్వాడే పేరు చెప్పావా నాయన జంగమయ్యా కాదన పట్నం కటకపోను వచ్చరా లేదన పట్నం లేకపోను వచ్చరా పాలివాడు పగవాడు ఇత్రుడు శత్రుడు దుండు స్వామి ఎవరు వచ్చిన నాయన వారి పేరు చెప్పవే ప్రాణము తీస్తానంటాడు వీరభద్రుడైనా కొడుకా వీరభద్రుడా తండ్రినై నేను తలుసుకోగానే కొడుకు వై నువ్వు నా ముందుల్ల పడ్డవవురా నీ భక్తి మెచ్చని నీ విశ్వాసం నీ భావన నేను మెచ్చుకున్నా జైలింగాల పట్నంలో నా కొడుకో వీరభద్రుడా కొండదముల బందిగండ్ల మీ తమ్ముడు మల్లయ్య ఉన్నాడురా సరామంట నువ్వు జైలింగాల పట్నం వెళ్ళిపోవాలి మీ తమ్ముని మీద నువ్వు ప్రసన్నం కావాలి మీ తమ్మునికి 7 ఏనుగల పరవడి బలం వస్తున్నది అట్లయితేనే చేతులకు పెట్టిన ఉక్కు గొలుసులు తెంపుకొని బయటకు వస్తాడు తొందరగా నీ వెళ్ళిపోయి బందికాన్లో ఉన్న నీ తమ్ముని విడిపించు కొడుక వీరభద్రుడా శివునాజ్ఞ తీసుకొని వీరభద్రుడు వెళ్ళినాడే శివునాజ్ఞ తీసుకొని ఎండికొండ కైలాసంబు కైలాసం వదిలిపెట్టి ఎండికొండ కైలాసంబు వాడలైన వెళ్ళినాడు వారి మేడాలు వెళ్ళినాడే వాడలైన వెళ్ళినాడు లాలి లెక్క మేడాలేమో లెక్కలేని విద్యలమ్మ లాలి లెక్క మేడాలేమో
ఒద్దులు మద్దులు వెళ్ళే మద్దులు మారెల్లు దాటే ఒద్దులు మద్దులు వెళ్ళే ఎక్కరాని కొండాలైనా ఎక్కిపోతున్నాడేవి ఎక్కరాని కొండాలైనా ఎక్కిపోతా ఉన్నాడేవి ఎక్కరాని కొండాలైనా దిగరాని కొండాలైనా దిగిపోతా ఉన్నాడమ్మో దిగరాని కొండాలైనా దిగిపోతా ఉన్నాడమ్మో దిగరాని కొండాలైనా జైలింగాల పట్నము తన జర వచ్చినాడే జైలింగాల పట్నము తన జర వచ్చినాడే జైలింగాల పట్నం అది జైలింగాల పట్టణం అది ఆదివారం రోజు పంచదశం రోజున వీరభద్రుడే చేరొచ్చనా కొండదోమల బందికాన వీధికో వీరభద్రుడి కనుక అంట సూక్ష్మ రూపాన చేరవచ్చు బందికాన్లకు వెళ్ళిపోయి మల్లికార్జునుడి మీద వీరభద్రుడు ప్రసన్నమైతున్నాడా గాసల వీరభద్రుడే వీరభద్రుడు ప్రసన్నమైనప్పుడే భగవంతుడు మల్లయ్య 33 ఏనుగల బలం వచ్చినది ఓరియరహర మాదేవో చిన్నవాడేమి దేవుడు మల్లయ్యో బందీకానాల అయ్య ఉప్పు గొలుసులే చెంపుకున్నాడా ఓరి మల్లయ్య లేవంగో భూదేవి అంతానే బుగులు చెందేనా ఆకాశమేనంత అదురుతున్నదే సూర్య చంద్రాదులే చుక్కాలన్నీరో చల్ల దల్లారాలేనా అయ్య నీళ్ళ పుట్టానే పుట్టా పుట్టేనా నిప్పుకు చదలేమో చదలు పుట్టేనా అరే దేవుడు మల్లయ్యో దేవుడు మల్లయ్యో దేవుడు మల్లయ్య అరే 33 పుట్ల మూర్తులు నిండంగా అయ్య అర్పడం చేసేనే దేవుడు మల్లయ్య అయ్య బయలు వెళ్ళంగో శివుడు ఒరిగేనా శివనందులు ఒరిగేనా నందులు ఒరిగేనా అయ్య డొల్లులు అంటానే దేవాలు కావే అయ్య తల్లా కిందలాయన ఓరి సచ్చనవర చూడే నా స్వామి మల్లయ్యో మల్లయ్య వెళ్ళంగా ఆయి కాశమ పోసమ్మో గడగడవనికి బలివర మీదున్నా పోతాలింగయ్యా అయ్య గడగడవనికేనే కాబరయ్యం లేనా ఆయి పసురటి భూతాలే పారిపోతున్నాయా పిల్లరికి భూతాలు చెట్లు పట్టేనా అయ్య దేవా దేవుడే దేవుడు మల్లయ్యా అయ్య దేవుడు వెళ్ళంగా ఆయి శివశోశవంట అయ్య ఉషో ఉషంట శుభసతిగా నాలుగే అయ్య మూర్సలు వచ్చేనా పెయ్యి నిండేనా అయ్య ఒళ్ళు నిండేనే ఉషో ఉషంట వాళ్ళు అరే ఊగన వట్టిరే సత్తన వరదూడు స్వామి మల్లయ్యా గొలుసులు తెంపుకొని మల్లయ్య బయటికి రా వంగరో రామా దేవాన దేవతలు తల్ల కిందులైతే ఉన్నరో దేవా భగవంతుడు మల్లయ్య మల్లె పువ్వులే బయటవాడా దుంకిండు దేవదేవుడైనా దేవదేవుడు మల్లయ్య దేవుడు మల్లయ్య శాంతరూపుడైతే ఉన్నడే రామ రఘురామ బయటపడుతుంకి శాంతరూపుడైండు మల్లయ్య దేవదేవుడు మల్లయ్య కళ్ళ చూసుండి వీళ్ళకు నా భక్తి విశ్వాసం నేను ఎట్లా చూపెడతాను అన్నడే జైలింగాల పట్టణము లోపల కాపులు కర్ణాలు కోమట్లు కనికిన ఏరార కులం 18 వరణాల మళ్ళీ పెద్దలు వెలుసుండ మల్లయ్య మీకు లింగం ఉన్నది మాకు లింగం లేదన్నారు మీ బసవయ్య పవిత్రమైంది మా గొర్రె అష్ట కంగారదన్నారు
మీ బసవయ్య మీ వద్ద సత్యం ఉంటే సచ్చన బసవయ్యను మీరు లేపుండ్రి. నా వద్ద సత్యం ఉంటే ఆ సత్యం నేను చూపిస్తాను. అయ్యో అయ్యలారా, సచ్చన బసవయ్యను మీరు లేపరు కదా. నా గొర్రెను సంపి ప్రాణము తీసి నా గొర్రెను మళ్ళా నేను లేపి చూపిస్తాను. అయ్యో మీకు ఇక నా సత్యము చూడురు, నా గొర్రె సత్యము చూడురు అంటారు. మల్లయ్యో మల్లయ్యో దేవదేవుడు మల్లయ్య ఇక గొర్రెనే పట్టుకొచ్చినాడే దైవమా. నడివుల్లే కనుకనేమి ఆధారు మధ్యరంగం ముట్టు శవడికాడ గొర్రె ప్రాణం వల్ల తీసిండే దేవుడు మల్లయ్యో. ప్రాణం వల్ల తీసిండు దేవదేవుడైనా దేవదేవుడు మల్లయ్య చిన్ని మల్లయ్య. దేవదేవుడు మల్లయ్య గొర్రె ప్రాణం తీసినాడే. గొర్రెది మద మాంసమంత ఒలసి మల్లయ్య. ఎర్రతోట కూరని 7 వాడలమ్మిండు, పచ్చతోట కూరని 12 వాడలమ్మిండు మల్లయ్య. అమ్మిన మల్లయ్య అరగడియ సేపు ఊకుండు మళ్ళా మధుమాంసం అంతా పోగు చేసినాడా. మధుమాంసం అంతా పోగు చేసి మధ్యరంగము పొడ్డు షావడి కచ్చిరి కాడబెట్టి మల్లయ్య నవాటి 72 కిళ్ళు ఎదురు పెట్టబట్టే. ఇక దేవదేవుడు మల్లయ్య శుభ నీ పూజ మల్లయ్యో. చిత్తమందులు లిపేటి అల్లాయే. భగవంతుడు మల్లయ్య తల్లి పార్వతమ్మ తండ్రి శంకరుని యాది చేసినాడే. సచ్చన గొర్రెలు లేపిండు మల్లయ్య. ఆ తగరును లేపినప్పుడే తగరు లేచి ఉరుకుతున్నది. పక్కకు నిలబడ్డ మందిల ఒకరిని చూసిండు. అయ్యా పోడేళ్ళను పట్టమన్నాడు. ఒకడు గొర్రె పొడేలు పురుషాలు పట్టిండు. గొర్రె పొడేలు ఎల్లి ఉరుకుతూనే ఉన్నది. పురుషాలు ఈ పట్టుకున్న చేతులు ఉన్నవి. నీ చేతుల తగర ఆగలేదు, పిచ్చగుంట్ల వాని పోయి ఉండు అన్నాడు మల్లయ్య. దీవనార్థి పెట్టిండు. గొర్రె పొడేలు ఉరుకుతుండగా ఇంకోని పిలిచిండు. కొమ్ము పట్టి ఆపు అనగానే కొమ్ము పట్టిండు. కొమ్ము చేతులున్నది. తగర ఎల్లి ఉరుకుతూనే ఉన్నదే. కొమ్ము పట్టి ఆపలేదు. కొమ్ము నీ చేతుల్లో తగర వెళ్ళిపోయింది. నువ్వు కొమ్ముని పోయి ఉండు అన్నాడు. చూస్తావేంది నా తగరను పట్టమన్నాడు. 10 మందికి వెళ్ళి ఒక మహానుభావుడు వచ్చి తగరును పట్టిండు. ఆపినాడు రామా. ఉరికేటి తగరును ఆపబట్టనమ్మో. దేవదేవుడు మల్లన్న కళ్ళ చూసినాడే. మహానుభావుడా బలవంతుడవు నువ్వు నా తగరు నాపినవు. కలియుగం లోపల తగరు జోగోనువై ఉండాల కొడుకో. అయ్యలారో కులహాన కుర్మ వల్ల నా భక్తులకు నా చరిత్ర చెప్పుకొని బతుకు అన్నాడు మల్లయ్యో మల్లయ్యో. తగరు నాపినందుకు తగరు జోగోనువై ఉండు అన్నాడు మల్లయ్యా. దీవించి దీవనార్థి పెట్టినప్పుడు అటువంటి కనికరం ఎండుకొండ కైలాసం ఏక శిలాద్రియంలో 72 కాయకల దేవసంగమయ్య చూసుండు. నా కొడుకు మల్లయ్య 12 గడియలు బందికాన్లో ఉన్నాడు. అదే పోంగా సచ్చన తగర్ను లేపిండు మల్లయ్య. ఇక నేను పోయి కనికనేమి దీవెన పెట్టి వస్తానన్నాడే. దేవసంగమయ్య కైలాసం వదిలిపెట్టి భూలోక నగరం జైలింగాల పట్నం చేరవచ్చి శంకరుని చేతిలో ఉన్నది ఏనుగ మోరంత శంకు పట్టినాడా. గొర్రెపాలు విండు తల్లి పొల్లె గొర్రెపాలు విండు శంకులు పోసిండు తులసి పత్రములు వేసిండు. బంది కాళ్ళ పడి వచ్చినందుకు మల్లయ్య నీకు శంకు తీర్థం పెడతా సచ్చన తగరులు వేసినందుకు తగరుకు కూడా తీర్థం పెడతానన్నాడే.